జాయిన్ అయ్యారు. నమస్తే. మామిడి గిరిధర్ గారు కూడా జాయిన్ అయ్యారు. అందరికీ నమస్తే అండి. టు స్టార్ట్ విత్ నరేష్ తుళ్ళూరు గారు. సో మీరు ప్రస్తుతం అక్కడే ఉన్నారు కాబట్టి ఇంత మనం ఇండియన్ మీడియాలో చదువుతున్న కథనాలలో పేర్కొన్నంత, చెప్పినంత, చూపిస్తున్నంత ఫ్రైటనింగ్ ఉందండి సిట్యుయేషన్ అక్కడ. మీరు మూటాముల్లా సర్దేసుకొని బయలుదేరండి అని చెప్పి స్టూడెంట్స్కి ఏమన్నా చెబుతున్నారా? నరేష్ గారు వినిపిస్తుందా? వినిపిస్తుంది. నరేష్ గారు, అంత ఫ్రైటనింగ్ సిచ్యుయేషన్ ఉందా? పిల్లలు అక్కడి నుంచి మూటాముల్లా సర్దుకొని ఇంకా ఫ్లైట్ ఎక్కి ఇండియా వచ్చేసేంతగా ఉందా? నాకు తెలిసి అలాంటి డైరెక్టివ్స్ అయితే ఏం రాలేదు. కొంత ఎన్ఫోర్స్మెంట్ స్ట్రిక్ట్ గా ఉండొచ్చు, కానీ అందరినీ వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితులు అయితే లేవు. ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ ఐస్ ప్రయారిటీ మొత్తము ఇల్లీగల్ గా వచ్చి క్రిమినల్ హిస్టరీ ఉన్న వాళ్ళని ఫస్ట్ దే ఆర్ ట్రైంగ్ టు డిపోర్ట్. సో ప్రస్తుతానికి స్టూడెంట్స్ ని టార్గెట్ చేసే పరిస్థితులు అలాంటి దేర్ ఇస్ నో డైరెక్టివ్ అయితే లేదు. అంతా మీడియాలో వస్తున్న వదంతులు అని చెప్పొచ్చు. అంటే రకరకాల మరి కథనాలు, ఫోన్లు కూడా వస్తున్నాయి. అంటే డిఫరెంట్ మీడియాలో చూస్తుంటే ఇట్లా మాకు ఇబ్బందిగా ఉంది, మా క్యాంపస్ బయట చేసుకున్న పార్ట్ టైం ఉద్యోగాలు కూడా వదులుకోవాల్సిన పరిస్థితి, మా మీద నిఘా పెట్టారు, కొందరిని పిలిచి వార్న్ చేశారు, డీటైన్ చేశారు అని కూడా రిపోర్ట్స్ వస్తున్నాయి కదా. అంటే కొంత ఎగ్జాగరేషన్ ఉంటే ఉండొచ్చేమో కానీ బట్ స్టిల్ ఆ రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి కదా నరేష్ గారు. ఈ బయట క్యాంపస్ జాబ్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఏ లీగల్ గా. స్టూడెంట్ వచ్చిన వాళ్ళకి క్యాంపస్ లో 20 hours చేసుకోవచ్చు సెమిస్టర్ జరిగేటప్పుడు. సెమిస్టర్ లేనప్పుడు సమ్మర్ లో 40 hours, అప్ టు 40 hours విత్ ఇన్ క్యాంపస్ చేయొచ్చు. ఈ బయట జాబ్స్ అనేది అంటే జనరల్ గా అయితే చేయకూడదు. ఇక మరి చేస్తున్న వాళ్ళకి కొంత భయం ఉండడంలో, ఇప్పుడు మనం తప్పు చేస్తున్నప్పుడు అది ఉండటంలో కొంత ఆందోళన, ఎప్పుడు ఏం జరుగుతుందో అనేది ఉంటది. సో బట్ ట్రంప్ డైరెక్ట్ గా ఎవరిని ఇట్లా డైరెక్ట్ చేసినట్టు ఎక్కడ క్రెడిబుల్ సోర్సెస్ గో టు స్టూడెంట్స్ ని టార్గెట్ చేయండి అని లేదు. బట్ ఏదో వెబ్సైట్ లో మాత్రం ఒక హాట్ లైన్, టిప్ లైన్ క్రియేట్ చేయడం జరిగినట్టుంది. సో అంతే తప్ప డైరెక్ట్ గా అయితే వాళ్ళ ప్రయారిటీలో స్టూడెంట్స్ అలా అయితే ఏం లేదు నాకు తెలిసి. రైట్. కిరణ్ తుమ్మల గారు, మీ అబ్జర్వేషన్ ఏంటండి? సార్ అంటే ఫస్ట్ కొంచెం ప్రిలిమినరీకి వెళ్దామండి. అంటే అమెరికా మన ఇండియాలో ఉన్న మనుషులని అమెరికా 1% నిలబెట్టినంత మందిని మన ఇండియన్ 75 years ఆఫ్ గవర్నమెంట్లో ఎవరు నిలబెట్టలేదు. ఎందుకంటే అంత ఎక్కువ మంది మన 1%లోకి వెళ్ళడానికి కారణం అమెరికా. అందుకని అమెరికాకు ఒక గ్లామర్, ఒక షైన్ అనేది ఉంది. దాని గురించే మా చిన్నప్పటి నుంచి కూడా అమెరికాకి ఇంజనీరింగ్ చదువుకుంటానికి వెళ్తున్నారు, దానికి వెళ్తున్నారు, దీనికి వెళ్తున్నారు అని చెప్తున్నారు. కాకపోతే పోయిన 10 ఏళ్లలో జరిగినది కొంచెం లో సైడ్లోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఇంకా చెప్పాలంటే ఇంకా పోయిన 3 ఏళ్ల నుంచి అయితే అమెరికాకి వీసా కోసం వచ్చేవాళ్ళు అక్కడి నుంచి రాకముందే నాలాంటి వాళ్ళకి, ఫేస్బుక్లో ఉన్న వాళ్ళకి ఫోన్లు చేసి మెసేజ్లు పెట్టి ఏదైనా పార్ట్ టైం జాబ్లు ఉంటే చూడండి అన్న అని చెప్పి అడుగుతారు. అడిగితే మీరు కాలేజ్కి వెళ్ళక్కర్లేదా అంటే, అన్న మాకు నెలకి ఒక రోజు, ఒక పూటో 2 పూటలో కాలేజ్కి వెళ్తే సరిపోద్దన్న, మిగిలిన రోజులన్నీ ఎక్కడన్నా జాబ్ చేసుకోవచ్చు అని చెప్పి ఆ థాట్ ప్రాసెస్తో వస్తున్నారండి ఎక్కువ. అంటే